ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అలాగే యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ 2024 ఆల్మోస్ట్ ఓవర్ అనే చెప్పవచ్చు. సో 2025కి ఎంటర్ అవబోతున్నాం కాబట్టి ఈ ఫైనాన్షియల్కి సంబంధించి ఎటువంటి స్టాక్స్ బాగా లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మీకు ఎటువంటి వాటిపై కొత్త ఇంట్రెస్ట్ వస్తుంది? ముఖ్యంగా హౌ వుడ్ బి ద న్యూ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ న్యూ ఫైనాన్షియల్ స్టాక్స్ కానీ అవి ఏ పర్ఫార్మెన్స్ వైజ్ ఏ విధంగా ఉంటాయంటారు? డెఫినెట్గా కొన్ని యాక్చువల్గా స్టాక్ చూడాలంటే ముందు ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఏవైతే గ్రోత్ ఎక్కువ ఉన్నాయో అనుకుంటున్నామో మనము వాటిని కొద్దిగా మనం రివైజ్ చేసి అందులో మనం డెఫినెట్గా స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటికి కూడా మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంకా హై వాల్యుయేషన్స్లోనే ఉన్నాయి. సో మనం ఇప్పుడు 26,000లో కూడా మిడ్ స్మాల్ క్యాప్ వాల్యూ మనం బై చేసాము ఆల్రెడీ. చాలామంది స్టాక్స్ బై చేశారు, మ్యూచువల్ ఫండ్ బై చేశారు. అలాంటిది ఇప్పుడు 23,800లో మనకు చాలా చీప్గా దొరుకుతున్నాయి. సో వాటిలో మంచిది ఏదైతే ఉన్నాయో మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ కన్విక్షన్లో అవి కొన్నామో వాటిని ఇప్పుడు కొంచెం యావరేజ్ చేసుకోవచ్చు. సో రెండోది వచ్చేసి గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు వరకు మన గ్రోత్ స్టోరీస్కి స్టార్ట్ చేసిన ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి. మన గవర్నమెంట్ ఏదైతే స్టార్ట్ చేసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైల్వే ఇండస్ట్రీ ఉంది. సో రైల్వే స్టాక్స్ ఇంకా రైల్వే ప్రాజెక్ట్స్ కొన్ని కంప్లీట్ కావాల్సినవి ఉన్నాయి. లైక్ మనకి ఇంకా బుల్లెట్ ట్రైన్ రాలేదు, లేదా వందే భారత్ స్లీపర్ కోచెస్. సో ఇలాంటి కొన్ని స్టాక్స్ మనకి లైమ్ లైట్లో ఉన్నాయి. సో ఇవి కొద్దిగా తగ్గే. సో వీటిలో ఉన్న స్టాక్స్ కొన్నే ఉన్నాయి. సో రైల్వే స్టాక్స్ ఏంటంటే ఒక 10 స్టాక్సే ఉన్నాయి. అందులో ఆల్రెడీ కొన్ని 3 to 5 మల్టిపుల్స్ పెరిగిపోయాయి. సో మిగతావి పెరగలేదు. సో వాటిలో కొద్దిగా డెఫినెట్గా బై చేయొచ్చు. సో రెండోది వచ్చేసి మనం ఇప్పుడు బాగా ఉన్నది రెన్యూబుల్ ఎనర్జీ. సో పవర్ స్టాక్స్ రీసెంట్గా బాగా ర్యాలీ వచ్చాయి, కానీ మళ్ళీ కొద్దిగా కరెక్షన్ వచ్చింది. సో నెక్స్ట్ 1 year కూడా మన ఇండియన్ టార్గెట్ ఏంటంటే సో మనం సర్ప్లస్ పవర్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కూడా కొద్దిగా డెఫిషిట్ పవర్లో ఉన్నాము. సో మన టార్గెట్ ఏంటంటే కోల్ని కంప్లీట్గా 2030 కల్లా 50% కోల్ తగ్గించాలి. 2047 కల్లా జీరో కోల్ పాలసీ రావాలి. ఎందుకంటే కోల్ వల్ల ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లము. రెండోది వచ్చేసి కోల్ వల్ల గవర్నమెంట్కి రిటర్న్ లేదు. అదే పవర్ వల్ల అయితే పవర్ మనం వేరే దేశాలకు అమ్మినా కూడా మనకి 20 to 30% రిటర్న్ వస్తుంది. సో మనం జనరేట్ చేసిన దానికి ప్లస్ మనం సేల్ చేసిన దానికి 20 to 30% ప్రాఫిట్ వస్తుంది మనకి. అదే కోల్ చూస్తే మనం కోల్ ద్వారా వచ్చే ఎనర్జీ ద్వారా గవర్నమెంట్కి వచ్చే ప్రాఫిట్ 6 to 7%. సో కోల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే స్లోగా ఏం చేయాలి, డైరెక్ట్గా కంపల్సరీగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీకి వీటికి పవర్ స్టాక్స్కి వెళ్ళిపోవాలి. సో వీటిలో ఇప్పుడు మనకి పవర్ స్టాక్స్ ఏమున్నాయి? సో మనకు తెలిసిందే. సో మనం కూడా ఒక పెద్ద కంపెనీ యొక్క స్టాక్స్ బాగుపడినాయి. సో యూఎస్ ఎలిగేషన్స్ వల్ల కొన్ని స్టాక్స్ కరెక్ట్ అయినాయి. సో ఇలాంటి పవర్ స్టాక్స్ ఉన్నాయి. లేదంటే కొన్ని కొత్త కంపెనీస్కి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, క్యాష్ ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. సో వేటికి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, ఇది మెయిన్ పాయింట్ ఇప్పుడు పవర్ స్టాక్స్. సో ఈ రెండు సెక్టర్ బాగా కనిపిస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇండియా వచ్చేసి ఎప్పటికైనా డెవలప్డ్ కంట్రీ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు కావాల్సింది ఏంటంటే సిమెంట్ కంపెనీస్, స్టీల్ కంపెనీస్. సో నెక్స్ట్ థీమ్ ఇది అంటున్నారు. మేబీ కమింగ్ నెక్స్ట్ బడ్జెట్లో ఏదైతే థీమ్ రాబోతుందో ఈ థీమ్ ఏంటంటే సిమెంట్ గురించి కానీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఏమున్నాయి, సో అందులో పెరగని ఏమున్నాయి, ఆర్డర్స్ ఎక్కువ ఏమున్నాయి, సిమెంట్ స్టాక్స్లో లీడర్స్ ఏమున్నాయి. సో ఇవి ఒకటి. అలాగే స్టీల్, మనకు తెలిసిందే. స్టీల్ అంటే మన దేశం పెద్ద కంపెనీస్ ఉన్నాయి. లైక్ టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, వీటిలో పెరగని ఏమున్నాయి, ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. డెఫినెట్గా వీటికి ఈ కంపెనీస్ అన్నిటికీ ఆర్డర్స్ బాగుంటాయి. ఎందుకంటే రేపు బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ కంపెనీస్కి రావాల్సిందే. సో కంపెనీస్కి వచ్చినప్పుడు కంపల్సరీ పెరగాల్సిందే. లక్కీ గుడ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ బాగా తగ్గున్నాయి. పర్టికులర్గా సిమెంట్ స్టాక్స్ తగ్గినాయి, స్టీల్ స్టాక్స్ తగ్గినాయి. మన మార్కెట్లో చైనా ఇన్ఫ్లేషన్ కానీ చైనా ప్రాబ్లమ్స్లో కూడా కొన్ని మనకి కొద్దిగా స్టాక్స్ కరెక్ట్ అయినాయి, స్టీల్ స్టాక్స్ పర్టికులర్గా. సో వీటిలో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో కాకపోతే స్టాక్స్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు వాటికి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్ కొనుక్కోవాలి. ఇండెక్స్ ఫండ్ కానివ్వండి, లేకపోతే ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. అంటే సపోజ్ నాకు పవర్ స్టాక్స్ కావాలి, ఇందులో ఏ స్టాకు నాకు తెలియదు సెలెక్ట్ చేసుకోవడానికి. అప్పుడేం చేయొచ్చు, నేను పవర్ సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, అవి కొనవచ్చు. లేదంటే ఈటీఎఫ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో వీటి ద్వారా బై చేస్తే మనకి
రిటర్న్ ఎట్లయినా జనరేట్ అవుతుంది. అలాగే మనకి సిమెంట్ స్ట్రక్చర్ వీటికి సంబంధించిన ఇన్ఫ్రా ఫండ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రా ఇండెక్స్ ఫండ్ ఉంది, ఇన్ఫ్రా ఈటీఎఫ్ కూడా ఉంది. సో వీటిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇండస్ట్రీ పిక్స్ ఉంటుంది. స్పెసిఫిక్ స్టాక్స్ అంటే అన్ని స్టాక్స్ పెరగవు, కానీ ఏదైతే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయో ఆ స్టాక్స్ మాత్రం కంపల్సరీ పెరుగుతాయి. అండ్ 2025లో చేయకుండా మిస్టేక్స్ ఏంటి సార్ స్టాక్ సెలెక్షన్ కానీ లేదా నార్మల్గా ఫైనాన్షియల్గా కూడా? డెఫినెట్గా అండి, ఒకటి వచ్చేసి అగ్రెసివ్ బయింగ్ పోకూడదు. సో ఒక స్టాక్ బాగుంది కదా అని మొత్తం డబ్బులు అందులో పెట్టడం కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ పెరిగిపోయిన స్టాక్లో మళ్ళీ ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టడం కానివ్వండి, మార్కెట్ ఇంకా స్టాక్ ఎక్కువ పడితే ఇంకా పెట్టడం కానివ్వండి, యావరేజ్లు చేయడం కానివ్వండి, ఇలాంటి అగ్రెసివ్ డిసిషన్ తీసుకోకూడదు. సో కొద్దిగా స్లో అండ్ స్టడీలో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి, స్టాక్ అండ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో కొద్దిగా ఎక్స్పెక్టేషన్లు కూడా తగ్గించుకోవాలి. అంటే డబుల్ ట్రిపుల్ ఇయర్ అయితే మన 2024 ఎలా అయితే డబుల్ ట్రిపుల్ అయ్యాయో, సో నెక్స్ట్ ఇయర్ కూడా అలా అవుతాయని ఎక్స్పెక్టేషన్ అట్లా పెట్టుకోకూడదు. ఒక రీజనబుల్ రిటర్న్, ఒక స్టాక్లో 15-20% వచ్చిందంటే చాలా రీజనబుల్ రిటర్న్ అండి. అదే ఒక మ్యూచువల్ ఫండ్లో 12-15% వచ్చిందంటే చాలా రీజనబుల్ రిటర్న్. మనం అంతవరకు ఎక్స్పెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా వస్తుంది. మనం ఎక్కువ 2025లో గ్రీడీకి వెళ్ళకూడదు. సో మల్టిపుల్స్ ఆశించకూడదు 5 times 10 times అవుతాయని. ఎందుకంటే ఆల్రెడీ 3 times 5 times ఉన్నాయి మల్టిపుల్స్. ఇంక ఇక్కడ నుంచి 5 times అవ్వాలంటే 25 మల్టిపుల్ అవ్వాలి. సో అంత అవకాశం ఉందా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే నాకేం కనిపించట్లేదు. మేబీ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ కానివ్వండి, లేకపోతే మళ్ళీ ఏమన్నా గ్లోబల్గా పరిస్థితులు బాగాలేక యూఎస్ మార్కెట్స్ తగ్గడం కానీ ఇలా చేస్తే మనకైనా అవకాశం ఉంటుంది. సో అప్పుడు సిచ్యువేషన్ బట్టి డిసిషన్ తీసుకోవచ్చు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మాత్రం డెఫినెట్గా చాలా కేర్ఫుల్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం కొంచెం అమౌంట్లో ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ మార్కెట్ కొద్దిగా పెరిగితే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మళ్ళీ మార్కెట్ పడితే సెలెక్టెడ్ స్టాక్స్లో కొంచెం కొంచెం బై చేయాలి. సో ముఖ్యంగా చాలామందికి ఎక్కువ ఇబ్బంది పడేది కూడా సార్ ఎఫ్&ఓలో ఎంతమంది నష్టపోతున్నారు అనే దానికి మాత్రమే మనం ఎప్పుడు ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాం తప్ప ఎఫ్&ఓలో లాభపడ్డారు అనేది ఎప్పుడైతే చాలా తక్కువ ఐ థింక్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఎఫ్&ఓ చేయబోయే వాళ్ళ సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ముఖ్యంగా వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎఫ్&ఓ డెఫినెట్గా మార్కెట్ ఇలాగ ఉంటే మాత్రం కొద్దిగా రిస్కీ, హై రిస్క్. మనకు తెలిసినట్టు నార్మల్గానే ఎఫ్&ఓ రిస్కీ. కాకపోతే ఈ టైంలో ఏంటంటే కొద్దిగా హెడ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. సో మార్కెట్ 23,000 చేంజ్కి వస్తే డెఫినెట్ కాల్ ఆప్షన్స్కి తీసుకోవచ్చు. అలాగే మార్కెట్ కొద్దిగా 25,000 దాటితే మళ్ళీ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో కొంచెం హెడ్జికి మాత్రం ఉపయోగించుకోవచ్చు. అంతేగాని లివరేజ్ తీసుకొని ఎక్కువ ట్రేడింగ్ చేస్తే మాత్రం ఈ ఇయర్ ఇంపాక్ట్స్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే ప్రాఫిట్స్ హైలో ఉండే అవకాశం ఉంది, అట్లాగే లాస్లు కూడా హైలో ఉండే అవకాశం ఉంది. సో సిచ్యువేషన్స్ అనేవి అన్ప్రెడిక్టబుల్గా ఉండబోతున్నాయి అని సార్ చెప్తున్నారు. సో మీరు దాన్ని ప్రిడిక్టబుల్గా మార్చుకోవాలి, లేదంటే మీరు మీ చేతుల్లోకి దాన్ని తీసుకోవాలి సిచ్యువేషన్ అన్నప్పుడు మీకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాక్ పికింగ్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అయి ఉండొచ్చు. వీటికి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్తో పాటుగా మీకు మంచి మంచి విషయాల్ని ఫైనాన్షియల్గా ప్రొవైడ్ చేయబోతున్నారు రమేష్ పసుపులేటి గారు. సో వాటికి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలి, డైరెక్ట్గా సార్తో మాట్లాడాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఇమీడియట్గా మీరు బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.